కొంతమంది అడుగుతుంటారు నన్ను, అన్న మేము కూడా సువార్త ప్రకటించాలి నాన్న, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లాడు తిరిగి లేచాడు, మాట్లాడకపోతే ఏమవుతుంది? అలా కిందికి దిగి తను ముందు వదిలిపెట్టిన పనులన్నీ చేసుకోవచ్చు కదా, ఖాళీగా ఉంటాడా? మరలా వెళ్ళి ఆ పనులు చేసుకుంటున్నావంటే నీకు జీవం వచ్చింది. పాడి మీద పడుకున్నప్పుడు ఏం పనులు ఉంటాయి నీకు? మరి క్రీస్తు మనల్ని తిరిగి లేపాడు అంటే వదిలిపెట్టిన పనులకు వెళ్ళాలనా, లేకపోతే క్రీస్తుని ప్రకటించే పని పెట్టుకోవాలనా, క్రీస్తుని గురించి మాట్లాడే పని పెట్టుకోవాలనా? యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా నిలబడి, యేసు ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయి అని అడిగారు. యేసు ప్రభు ఏమన్నాడు? అలాగే వెళ్ళి మీరు ప్రధాన యాజకుడికి మీ దేహాన్ని కనపరుచుకోండి అని చెప్పాడు. అలా వెళ్తూ ఉండగానే 10 మందికి స్వస్థత వచ్చింది. 9 మంది ఏం చేశారు? అలాగే వెళ్ళిపోయారు. 9 మంది ప్రధాన యాజకుడు కనపరుచుకున్నారు, అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు తిరిగి వచ్చాడు, ప్రభువా నాకు స్వస్థత కలిగింది. యేసు ప్రభు ఏమన్నాడు? మిగిలిన 90 ఎక్కడా? మిగిలిన 9 మంది ఎక్కడా? ఆయనకేం పని? వాళ్ళతో ఏం పని? వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ 9 మంది ఎక్కడని ఎందుకు అడుగుతున్నాడు? ఆయన స్వస్థపరిచిందే నువ్వు మరలా వెనక్కి వస్తావని. నువ్వు కుష్ఠరోగంతో ఉన్నప్పుడు సమాజం నిన్ను వెలివేసింది కదా, వెలివేసిన సమాజానికి ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? నిన్ను శుద్ధుడిగా చేసిన క్రీస్తు వెంబడి కదా నడవాలి. ముందు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా. లేదంట 9 మంది అటు వెళ్ళిపోయారంట, ఒక్కడు తిరిగి వచ్చాడు. అప్పుడు క్రీస్తు సెలవు ఇచ్చాడు, సరే వెళ్ళు, నువ్వు దేవుని మహిమపరచడానికి వచ్చావు, 9 మంది రాలే. ఎందుకు క్రీస్తు మనల్ని సమాధి స్థితి నుంచి తిరిగి లేపాడు అంటే, ఎందుకు క్రీస్తు కుష్ఠరోగులుగా మనల్ని తిరిగి లేపాడు అంటే, దేనికి? దేవుని మహిమపరచడానికి, ఆయన కార్యాన్ని ప్రచురపరచడానికి. ఆయన ఎలాంటి అధికారం గలవాడో, మన మృతమైన స్థితి నుంచి ఎలా సజీవులుగా చేశాడో ఇతరులకు ప్రకటించడానికి, ఆయన సాక్షిగా సమాజంలో తిరగడానికి ఆయన తిరిగి లేపాడు. అన్న మేము కూడా సువార్త ప్రకటించాలన్నా? బ్రతుకుంటే ప్రకటించు, ఇంకా మృతుడు అయితే అక్కర్లేదు. మృతుడు సువార్త ప్రకటించిన ఉపయోగం లేదు. నిజంగా బ్రతికించాడు అంటే తిరుగు సమాజంలో ప్రకటించు సువార్తని. ఇది నీ భాగ్యం.